ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, సన్ఫార్మా, కోటక్ మహీంద్రా, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టైటాన్ కంపెనీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, బ్లూడార్ట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సరే, వాళ్ళ వారం ప్రారంభంలో మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమనుకోవచ్చు, ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక రెండు మేజర్ రియాక్షన్స్ చూసాము. రెండు మేజర్ ఈవెంట్స్ కోసం మార్కెట్లో ఒక రికవరీ అనేది, ఒక మూమెంట్ అనేది కనిపించింది. ఫస్ట్ మార్కెట్ చూస్తే కనుక 350 పాయింట్ల వరకు నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే కనుక 1000 పాయింట్ వరకు భారీగా నష్టపోవడం చూసాం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇంటర్నేషనల్ మేజర్ జియో పొలిటికల్ ఇష్యూ అయిన గల్ఫ్లో టెన్షన్స్ మరింత ముదరతోటి, అలాగే మొన్నటి వరకు పీస్ టాక్స్ జరుగుతూ త్వరలో సెటిల్ అయిపోతుందనే మార్కెట్ ఆశాభావంతో ఉన్నప్పుడు దాని మీద ఒక అగ్రిమెంట్కి రాకపోవడంతో, డిసగ్రిమెంట్ రావడంతో మార్కెట్లో మళ్ళీ కొంచెము ఆందోళనలో, కొంచెం కన్సర్న్స్ రావడం అనేది మనం చూసాము. అందువల్ల మార్కెట్ ఒక 350 పాయింట్ల వరకు పడింది. కానీ మార్కెట్ తర్వాత చూస్తే కనుక కొంచెం 24,000 బిల్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో కొంచెం ఒక రికవరీ రావడం కూడా చూసాం. అలాగే మనం చూసాము మార్కెట్ కూడా ఒక పాజిటివ్ అంశం చూస్తే కనుక నిన్న మన ప్రధానమంత్రి గారు చాలా మంచి స్పీచ్ ఇవ్వడం కూడా మనం చూసాము. భారతీయులు కూడా చూస్తే కనుక మంచి అడ్వైస్ ఇవ్వడం చూసాం. ఎందుకంటే మనం ఈ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ బాగా పెరగడంతో, మనకి ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరగడంతో, ముఖ్యంగా 4 మేజర్ కమోడిటీస్, క్రూడ్ ఆయిల్, గోల్డ్, అలాగే మనకి ఎడిబుల్ ఆయిల్స్ అంటే వెజిటబుల్ ఆయిల్స్, ఆ తర్వాత కొంచెం ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 1 or 2 ఇయర్స్గా భారీగా మనకి ఇంపోర్ట్స్ పెరగడంతో మనకి ఆ దేశం సంపన్నమైన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద భారీగా ప్రభావం కనిపించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూస్తే కనుక బయటకు వెళ్ళిపోవడంతో మన రూపీ మీద కూడా భారీగా ఇంపాక్ట్ కూడా ఉంది. సో ఈ ఉద్దేశంతో మన భారత్ కూడా 2047 కల్లా వికసిత భారత్ అచీవ్ చేయాలని చెప్పి అందరికీ మన ఒక మంచి ఒక గ్రోత్ ఉండాలనే ఉద్దేశంతో నిన్న మన ప్రధానమంత్రి గారు చెప్పడం చూసాం. సో ఒకవేళ ఒక కరెక్ట్గా మంచి సమయంలో మంచి అడ్వైస్ రావడం కూడా మనం చూసాం. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొంచెం వీక్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. కాల్ ఉన్నారు సార్, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజ గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్తే సార్, సుందరరాజ గారు. నమస్తే వెంకటేశ్వర గారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, టీఎం షేర్ ప్రైవేట్ తీసుకోవచ్చా? ఓకే, నిన్న ఎస్బీఐ రిజల్ట్ మనం నిన్నంటే శుక్రవారం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్బీఐలో కూడా భారీ కరెక్షన్ రావడం చూసాము. ఎస్బీఐలో చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం గ్రోత్ ఉన్నప్పటికీ మార్కెట్ ఎస్టిమేషన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక మనకి 10-11 వారాలుగా వచ్చిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ తోటి మనకి బ్యాంక్ స్టాక్స్ మీద కూడా కొంచెం ప్రభావం కనిపించింది. అలాగే ఎస్బీఐ కూడా చూస్తే కనుక అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం తక్కువగా రావడంతో ఎస్బీఐలో కూడా కరెక్షన్ రావడం చూసాం. కానీ ఎస్బీఐ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం లాస్ట్ 2-3 రోజుల్లో కొంచెం మంచి రియాక్షన్ రావడంతో లోయర్ రేట్లో కూడా కొంచెం ఆల్మోస్ట్ రీసెంట్ బాటం దగ్గర ఉంది. కాబట్టి వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ చూస్తే కనుక మొన్న 8th May రావడం చూసాము. 8th May రిజల్ట్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావడం చూసాము. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక double-digit గ్రోత్ ఇన్ బిజినెస్ అండ్ ప్రాఫిట్స్, ఇంప్రూవ్డ్ అసెట్ క్వాలిటీ, స్ట్రాంగ్ క్యాపిటల్ పొజిషన్ అని ఒక మంచి రిపోర్ట్ రావడం కూడా చూసాం. అందువల్ల మనకి ఇవాళ చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియా మటుకు స్టాక్ ఒక 4% వరకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో బేసికల్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ couple of years స్టాక్ కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ ఆఫ్ ఇండియాని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఫనీ చేస్తున్నారు. ఫనీ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్, నేను క్యాప్ ఇన్వెంట్, పీజీ ఇన్వెంట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇండిగ్రేట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను, సలహా చెప్పండి. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, క్యాప్ ఇన్వెంట్, పీజీ ఇన్వెంట్, పవర్ గ్రిడ్ ఇన్వెంట్, ఇండిగ్రేట్. ఓకే ఓకే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురించి అడిగినట్టున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఓకే, ఈ రెండు కూడా
మంచి కంపెనీసే. కాకపోతే పవర్ గ్రిడ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగి ఇంచుమించు 250 రూపాయల నుంచి 320 రూపాయల వరకు వెళ్ళటం చూసాము. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రిజల్ట్ నెక్స్ట్ వీక్ 15th మేన ఉంది. సో 15th మేకి ముందే చూస్తే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో మంచి స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము. వన్ ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మర్ ఈ మధ్యకాలంలో పవర్ గ్రిడ్. సో కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 18-19 లెవెల్స్కి రావడం కూడా చూసాము. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక స్టడీ గ్రోత్ కూడా మనం చూస్తున్నాము పవర్ గ్రిడ్. సో కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కాకుండా కొంచెం డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే. ఫార్మాలో కానీ ఎనర్జీలో కానీ మంచి చెప్పండి సార్. ఓకే, ఫార్మా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్లో ఫార్మా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ గ్రోత్ మనం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక మంచి ర్యాలీ కూడా చూసాము, మార్కెట్కి అగేన్స్ట్గా వెళ్ళడం కూడా చూస్తున్నాం. ఓవరాల్గా మనం ఫార్మా స్టాక్స్లో మంచి స్టాక్స్ అన్న అంశానికి వస్తే ఒక 10-15 స్టాక్స్లో చూస్తే కనుక ఫార్మాకి వాల్యుయేషన్ ఓవరాల్గా 31 ఉంటే కనుక మనం అందులో ఏ స్టాక్స్ చీపర్గా ఉందని చూసుకోవాలి. ఇండస్ట్రీ వాల్యూ కన్నా కంపెనీ వాల్యుయేషన్ స్టాక్ చీప్లో ఉన్నది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డీస్ చూస్తే కనుక 18-19లో ఉంది. అలాగే లూపిన్ కూడా చూస్తే కనుక 18లో ఉంది. అందులో ముఖ్యం నాట్కో చూస్తే కనుక చీపెస్ట్ లెవెల్లో 13-14 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి బహుశా ఈ 2-3 స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ బాలకృష్ణ చేస్తున్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. భారతీ ఎయిర్టెల్ స్టాక్ ఏంటి సార్ ఇలా బాగా తగ్గిపోతుంది? ఓకే, భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక లాస్ట్ 1 yearగా బాగా పెరిగిన తర్వాత ఈ మధ్య 2100 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు భారతీ ఎయిర్టెల్ స్టాక్లో రావటం అనేది మనం చూస్తున్నాము. సో భారతీ ఎయిర్టెల్ ఈ వారం మనకి రిజల్ట్ ఉంది, 13th మేన రిజల్ట్ ఉంది. అందువల్ల బహుశా కొంచెము రిజల్ట్స్ బహుశా ఎక్స్పెక్టేషన్స్ అంతా లేదేమో, అందువల్ల ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో భారతీ ఎయిర్టెల్ ఇవాళ కూడా కొంచెం ఒక 4% వరకు రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి కొంచెం రీఆర్గనైజేషన్లో ఉన్నట్టుగా ముఖ్యంగా ఎయిర్టెల్ ఆఫ్రికాలో కూడా కొంచెము సబ్సిడీస్ ద్వారా కొంచెం రీఆర్గనైజేషన్ జరుగుతున్నట్టుగా వార్త రావడం మనం చూస్తున్నాము. అందువల్ల కొంచెం స్టాక్లో కూడా ఒక చిన్న రియాక్షన్ కనిపించింది. బట్ కానీ భారతీ ఎయిర్టెల్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 800 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ 3-4 రెట్లు కూడా పెరిగింది. కాబట్టి కొంచెము స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. అలాగే స్టాక్ కూడా చూస్తే వాల్యుయేషన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 36 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి భారతీ ఎయిర్టెల్ కూడా ఇప్పుడు ఫుల్లీ ప్రైస్డ్ ఉండడం వల్ల కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. మొన్న 3 నెలల త్రైమాసిక ఫలితాలు అంటే మొన్న అక్టోబర్ టు డిసెంబర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 6600 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ. సో కాబట్టి కొంచెం లాస్ట్ 10 ఏళ్ళుగా కంటిన్యూస్గా పెరుగుతుంది. కాబట్టి ఈ 1 yearగా మనకి దానికి తగ్గట్టుగా రియాక్షన్ కూడా వస్తుంది. కాబట్టి న్యాచురల్ కరెక్షన్ అనుకోవచ్చు భారతీ ఎయిర్టెల్లో. నెక్స్ట్ కాలర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రవీణ్ గారు. సార్ మ్యాక్స్ హెల్త్ కేర్, జేడిఎస్ లైఫ్ సైన్సెస్, అదాని పవర్ ప్రజెంట్ రేట్లో బై చేయండి సార్. మ్యాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ స్టాక్లో కూడా లాస్ట్ 2-3 ఏళ్ళుగా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 400 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు మ్యాక్స్ హెల్త్ 3 రెట్లు పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం లాస్ట్ 6 monthsగా మార్కెట్ రియాక్షన్తో పాటు మ్యాక్స్ హెల్త్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. మ్యాక్స్ హెల్త్ చూస్తే కనుక బాగా తగ్గినప్పటికీ ఇంకా అంత అట్రాక్టివ్గా రాలేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ వీళ్ళ ఈపీఎస్కి 70 రెట్లు ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 1100 కోట్ల వరకు మ్యాక్స్ హెల్త్లో లాభం కనిపించింది. 5 ఏళ్ల క్రితం లాస్ట్లోంచి బయటపడి మంచి ప్రాఫిట్సే మనం చూసాము మ్యాక్స్ హెల్త్. సో రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ 27th మేన ఉంది, ఇంకా కొంచెం టైం ఉంది. సో ఎక్స్పెన్సివ్గా ఉంది, రిజల్ట్స్కి ముందు కూడా కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. అదాని పవర్ 225 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ లాస్ట్ 1 monthగా భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు స్టాక్ ఇప్పుడు వాల్యుయేషన్స్ ఇప్పుడు 33 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పవర్ సెగ్మెంట్కి ఇండస్ట్రీ వాల్యుయేషన్ అరౌండ్ 30-31లో ఉంటే అదాని పవర్ 33లో ఉంది. కాబట్టి ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి చిన్న ఒక కరెక్షన్లో మైట్ బి తీసుకోవచ్చు. ఇందులో కొంచెం పవర్ స్టాక్స్లో కొంచెం చీపర్ స్టాక్స్ అని వస్తే కనుక మనకి సిఈఎస్సి కల్కట్టా ఎలక్ట్రికల్ స్టేట్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ 15-16 రెట్లో ట్రేడ్ అవుతుంది. టారెంట్ పవర్ కూడా 27 రెట్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో అలాగే ఆల్టర్నేటివ్గా ఆర్ఈసీ లాంటి పిఎఫ్సి లాంటి స్టాక్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ అనురాధ చేస్తున్నారు. అనురాధ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే అండి సుందరరాజ గారు. నమస్తే అండి. ఇది వోడాఫోన్ ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా?
ఒకటి. తర్వాత బ్లూ స్టార్ పడిపోతుంది, మామూలుగా ఈ సీజన్ లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందేమో అన్నట్టుగా 1840 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో కొంచెం చెప్తారా? రెండో స్టాక్ ఏమన్నారు? బ్లూ స్టార్ అండి. ఓకే, Blue Star. సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది కదా బ్లూ స్టార్కి. ఒకటి అది సెకండ్, ఫస్ట్ ఐడియా వోడాఫోన్ ఐడియా చూస్తే కనుక ఈ లెవెల్లో తీసుకోవచ్చు అని అడిగారు. ఒకసారి మనం గమనిస్తే కనుక వోడాఫోన్ ఐడియా లాస్ట్ 1 మంత్గా భారీగా పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 20% పెరిగింది. అంతక్రితం నెల చూస్తే కనుక ఆల్మోస్ట్ 20% పెరిగింది. ఈ 2 నెలల్లో చూస్తే కనుక 40% వరకు వోడాఫోన్ ఐడియాలో పెరిగింది. లాస్ట్ ఒక కొన్నేళ్ళుగా చూస్తే కనుక, అంటే 5-6 ఏళ్ళుగా అండర్ పెర్ఫార్మ్ చేయటం చూసాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక చిన్న రికవరీ కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ బ్లూ స్టార్. సో బ్లూ స్టార్ జనరల్గా ఏంటంటే సీజన్ రాకముందే మనకి స్టాక్లో అనేది యాక్టివిటీ అనేది వస్తుంది. 1670 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం సీజన్ ఉన్నప్పటికీ, ఏసీ రిక్వైర్మెంట్, హీట్ వేవ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మనకి బ్లూ స్టార్ స్టాక్లో మటుకు పెద్ద మూమెంట్ ఏం కనిపించదు. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఇదే రేంజ్ 1600-1700 రూపాయల్లో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈక్విటీ కూడా కొంచెం చిన్నదే అయినప్పటికీ బేసికల్గా బ్లూ స్టార్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్ మూమెంట్ అయితే కనిపించదు. బట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే కనుక ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 400-500 కోట్ల వరకు భారీ లాభాలు కూడా ప్రకటిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బ్లూ స్టార్ కొంచెము ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. సార్, జిఆర్ఎస్సి గ్రో ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. గార్డెన్ రీచ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెము ఈ లెవెల్లో ఆగినట్టుగా కనిపిస్తుంది. గార్డెన్ రీచ్ చూస్తే కనుక 2000 రూపాయల నుంచి 3200 రూపాయల వరకు పెరిగి, ఒకసారి గమనిస్తే కనుక 2025 మే జూన్ హై అయిన 3500 రూపాయలకి రావటము కొంచెం ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అలాగే గార్డెన్ రీచ్ కూడా చూస్తే కనుక ఈ 4th క్వార్టర్ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా రావడంతో లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక బెస్ట్ స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా గార్డెన్ రీచ్లో రావడం చూసాము. ఇప్పుడు కొంచెము ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కాబట్టి ఈ 1884లో స్టార్ట్ అయిన డిఫెన్స్ స్టాక్ని మైట్ బి కొంచెం ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. డిప్లో అరౌండ్ 2500 లెవెల్స్ ఒక 10% కరెక్షన్లు తీసుకోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఎస్బీఐ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు సార్. ఓకే, ఫస్ట్ ఎస్బీఐ అని అడిగారు. Yeah. ఎస్బీఐ మనకు తెలిసిందే, ఇవాళ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్లో 4% వరకు కరెక్షన్ కనిపించింది. మొన్న 8th మేన శుక్రవారం నాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్లో కొంచెం నెగిటివ్ రియాక్షన్ కనిపించింది. కానీ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక ఎస్బీఐలో లాంగ్ రన్అప్ తర్వాత ఇప్పుడు కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. ఎస్బీఐ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే, ముఖ్యంగా ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ బై ఎస్బీఐ టార్గెట్ 1200 రూపీస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఎస్బీఐ నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే కనుక వీళ్ళు 4000 మందిని కూడా హైర్ చేసుకుంటున్నట్టుగా, న్యూ లోన్ కలెక్షన్ టీమ్ని కూడా వీళ్ళు కొంచెం స్టార్ట్ చేస్తున్నట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే చిన్న డిప్లో ఎస్బీఐ తీసుకోవచ్చు. ఉన్నారు సంజయ్ కాల్ చేస్తున్నారు. సంజయ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, హుండాయ్ మోటార్స్ ఒకటి, ఎన్బిసిసి లేటెంట్ వ్యూ, ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ తీసుకోవచ్చండి. ఓకే, ఫస్ట్ ఒకసారి గమనిస్తే కనుక హ్యుండాయ్ తీసుకోవచ్చు. అంటే హ్యుండాయ్ మోటార్స్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్కి ముందే స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం చూసాము. ఆల్మోస్ట్ 2800 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు హ్యుండాయ్ మోటార్స్లో కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. హ్యుండాయ్ మోటార్స్ రిజల్ట్ తర్వాత వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక డొమెస్టిక్ సేల్స్ గ్రోత్ గైడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మార్కెట్ టార్గెట్ పాజిటివ్గా ఒక రిపోర్ట్ రావడం కూడా మనం చూస్తాం. అలాగే ప్రైస్ టార్గెట్ చూస్తే కనుక హ్యుండాయ్ మోటార్స్కి ఆల్మోస్ట్ 2400 రూపాయల వరకు నమూరా ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య చూస్తే కనుక హ్యుండాయ్ సేల్ చూస్తే కనుక ఇండియాలో భారత్ ఎక్స్పోర్ట్స్ చూస్తే కనుక టాప్ 5లో నంబర్ 3rd పొజిషన్ హ్యుండాయ్ వర్ణ ఉంది. ఫస్ట్ ప్రాన్స్, తర్వాత జిమ్నీ, ఆ తర్వాత మ్యాగ్నైట్, స్విఫ్ట్ ఇవన్నీ ఉండడం చూస్తున్నాం. అలాగే లోకల్ మార్కెట్లో క్రెటా కూడా మంచి సేల్స్ ఉన్న విషయం కూడా తెలిసిందే. కాకపోతే మొన్న రిజల్ట్స్ అనుకున్నంతగా రాకపోవడంతో హ్యుండాయ్లో కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. సో మేబీ చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. లేటెంట్ వ్యూ అనలిటిక్స్ చూస్తే కనుక 312 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక డేటా అండ్ అనలిటికల్ కన్సల్టింగ్ ఐటీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ.
ఈ స్టాక్ ఒక్కసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ మరి రిజల్ట్ వచ్చిందంటే ఇంకా రాలేదు. బట్ లాస్ట్ 4-5 క్వార్టర్ చూస్తే కనుక 3 నెలల ఫలితాలు 40-50 కోట్ల వరకు స్థిరంగా ప్రాఫిట్స్ ఉన్న విషయం తెలిసింది. లాస్ట్ 4 ఏళ్ళుగా 150 నుంచి 200 కోట్ల వరకు స్థిరమైన లాభాలు కూడా ప్రకటిస్తోంది లేటెంట్. అలాగే ఈక్విటీ కూడా చిన్నదే, హార్డ్లీ 21 crores ఈక్విటీ కూడా ఉంది. కాబట్టి అందులో ఈ 21 crores-లో కంపెనీ యాజమానికి 65% వరకు ఉన్నాయి. సో కాబట్టి లేటెంట్ వ్యూ కూడా మేట్ బి చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. గురువు గారు నమస్కారం. నమస్తే రాజు గారు. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? జిఎండిసి ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? టాటా చెప్పండి సార్ రెండు. ఓకే, హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ తీసుకోవచ్చు అంటే ఈ మధ్య కాలంలో స్టాక్ 650 రూపాయల నుంచి 280 రూపాయల వరకు తగ్గడం చూసాము. హెచ్బిఎల్ ఎలక్ట్రికల్ చూస్తే కనుక మొన్న మే 2న వీళ్ళకి 240 కోట్ల వరకు స్మార్ట్ మీటర్ ఆర్డర్స్ జిఎంఆర్ గ్రూప్ నుంచి రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా ఆర్డర్స్ కూడా ఈ మధ్య హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ కూడా బాగానే రావడం కూడా చూస్తున్నాము. స్టాక్ కూడా వాల్యుయేషన్ చూస్తే కనుక ఓన్లీ 25 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి. కాబట్టి ఈ స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది కూడా చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే 800 కోట్ల నుంచి 1700 కోట్ల వరకు మంచి లాభాలే స్థిరంగా ప్రకటించడం కూడా చూస్తాం. సో వాల్యుయేషన్స్ తక్కువగా ఉంది, ఈ మధ్య ఆర్డర్ కూడా బాగానే ఉంది, స్టాక్ కూడా బాగానే తగ్గింది. సో కాబట్టి హెచ్పిఎల్ చిన్న డిప్లో తీసుకోవచ్చు. జిఎండిసి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, 500 నుంచి 750 రూపాయల వరకు పెరిగి ఇప్పుడే కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఉంది. 14th మేన రిజల్ట్ ఉంది. బేసికల్గా చూస్తే కనుక వీళ్ళు జిఎండిసి చూస్తే కనుక 52 వీక్ హైని టెస్ట్ చేయడం అనేది చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక రేర్ ఎర్త్ అనే కంపెనీతో కూడా ఈ మేజర్ ఎంఓయు కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది, ఎన్ఎండిసి కంపెనీతో కూడా. సో కాబట్టి జిఎండిసి కూడా బాగానే ఉంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 910 ఉంచారండి. దాన్ని ఏమన్నా యావరేజ్ చేసుకొస్తారా లేకపోతే దాన్ని అలా ఉంచేసి ఇంకో దానికి వస్తుంటారా? దాని పరిస్థితి సార్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ రావడం చూసాము. ఇంచుమించు 1000 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పడింది. మీరు ఈ మధ్య రీసెంట్ హై 1000 రూపాయల సమీపంలో 950 రూపాయల రేంజ్లో తీసుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ 10 ఏళ్ళుగా మనకు కన్సిస్టెంట్గా మంచి పెర్ఫార్మెన్సే మనం చూసాము. ఈ మధ్య కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంకుల మటుకు కరెక్షన్ రావడం చూసాము. ఇదే స్టాక్ని ఉంచేయచ్చా లేదంటే ఫర్దర్గా యాడ్ చేయొచ్చని అడిగారు. కాబట్టి ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంచెం హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకులో కూడా కొంచెం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ చూస్తే కనుక ఈ రేట్లో 750 రూపాయల రేట్లో చూస్తే కనుక వీళ్ళ ఈపీఎస్ 50 రూపాయలు ఉంటే 50 రూపాయలకి ఓన్లీ 15 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్లో ఉంది. సో ఫ్రంట్ లైన్ కంపెనీ మంచి రిప్యూటెడ్ సంస్థ కాబట్టి నా ఉద్దేశం అయితే వీలుంటే చిన్న డిప్లో యావరేజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1000 రూపాయల్లో ఉన్న ప్రైస్ని యావరేజ్ చేసుకుంటే ఈ లెవెల్లో ఇంచుమించు 800 రూపీస్ యావరేజ్గా ఉంటుంది. కాబట్టి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మీకు లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ జయకుమార్ చేస్తున్నారు. జయకుమార్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే జయకుమార్ గారు. సార్ ఐఆర్ఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేదారు. ఓకే, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రైల్వే స్టాక్స్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా పర్వాలేదు, రికవర్ అయింది. లాస్ట్ 6 monthsగా డౌన్ ట్రెండ్ తర్వాత ముఖ్యంగా రైల్వే స్టాక్స్ మనకి ఎప్పుడైతే మళ్ళీ రిఫార్మ్స్ వస్తాయో జనరల్గా ఫైనాన్స్ కంపెనీస్ కూడా రైల్వేస్ కూడా బాగా పెరగడం అనేది మనం చూస్తాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఐఆర్ఎఫ్సిని మీరు చిన్న డిప్లో అరౌండ్ 180 ఆ లెవెల్లో కొంచెం డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి అరౌండ్ 80 to 100 రూపీస్ రేంజ్లో మీరు ఐఆర్ఎఫ్సి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. నెక్స్ట్ అతుల్ ట్రెంట్ గురించి అడుగుతున్నారు సార్. షార్ట్ టర్మ్ ప్రైస్ అతుల్ లిమిటెడ్ ఒకసారి గమనిస్తే కనుక మేజర్ కెమికల్ స్టాక్ ఈ మధ్య కంపెనీ ఈ మధ్య 5500 రూపాయల నుంచి 7200 రూపాయల వరకు భారీగా పెరిగింది. మొన్న రిజల్ట్స్ రావడం చూసాము, అందువల్ల అతుల్ స్టాక్లో కూడా ఒక మంచి ర్యాలీ కనిపించింది. 1947లో స్టార్ట్ అయిన ఈ కెమికల్ కంపెనీ వాల్యుయేషన్స్ కూడా ఓన్లీ 30 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. అలాగే ఈ మధ్య త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 210 కోట్లు, అంతర్గత 160 కోట్లు. సో లాస్ట్ 1 yearగా ఈ 4 ఫలితాలు మంచి రిజల్ట్సే ప్రకటించింది. ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 680 కోట్ల వరకు మంచి ప్రాఫిట్సే ప్రకటించింది. సో కాబట్టి అతుల్ లిమిటెడ్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాము చేస్తున్నారు. రాము గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే రాము గారు. 2
స్టాక్స్ గురించి సార్. ఒకటి కళ్యాణ్ జ్యువెలర్స్, నిన్న నేను తీసుకున్నాను సార్, అది ఉంచుకోవచ్చా లేదా? రెండోది ఫెడరైట్ ఇండస్ట్రీస్, అది లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా, ఈ టైంలో తీసుకోవచ్చు? ఓకే, ఇవాళ చూస్తే కనుక గోల్డ్ జ్యువెలరీ స్టాక్స్ అన్నిట్లోనూ కరెక్షన్ కనిపించింది. సెంకో గోల్డ్ అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ ఒక 9% వరకు కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో గోల్డ్ స్టాక్స్ మైట్ బి కొంచెం ఒక చిన్న రియాక్షన్ అనేది మనకి రావడం అనేది మనం చూస్తున్నాము. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం హై నుంచి కరెక్షన్ రావడంతో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 30 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో బేసికల్గా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే కనుక కళ్యాణ్ జ్యువెలర్స్ మంచి ప్రాఫిట్సే ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. 5 ఏళ్ల క్రితం 220 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1350 కోట్ల వరకు కళ్యాణ్ జ్యువెలర్స్లో మంచి ప్రాఫిట్సే కనిపించింది. కాకపోతే గోల్డ్ స్టాక్స్లో మటుకు కొంచెం కరెక్షన్ రావడం. అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ 1450 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. కంపెనీ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ, మేజర్ కెమికల్ బేస్డ్ కంపెనీ, 2400 కోట్ల వరకు ఏడాది నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి పిడిలైట్ కూడా నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నా ఎంఆర్ఎఫ్ ఒక షేర్ ఉందండి నా దగ్గర. హలో, నా దగ్గర ఎంఆర్ఎఫ్ ఒక షేర్ ఉందండి. అది 80,000 కొన్నాను. ఇప్పుడు అమ్మేచ్చా ఇంకా ఉంచుకోవచ్చా అండి? ఎంఆర్ఎఫ్ హోల్డ్ చేయొచ్చు, మంచి రేట్లోనే తీసుకున్నారు, మంచి లాభాల్లో ఉన్నారు. ఇప్పుడు 1,30,000 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంకా ఈ పెరిగిన తర్వాత కూడా పర్లేదు, మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లోనే ఎంఆర్ఎఫ్ స్టాక్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. హార్డ్లీ 4 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ ఎంఆర్ఎఫ్. అంటే మార్కెట్లో ఫ్లోటింగ్ స్టాక్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసము ఎంఆర్ఎఫ్ని మీరు హోల్డ్ చేయొచ్చు. రామకృష్ణ ఫోర్జ్ గురించి అడుగుతున్నారు సార్. 800 రూపీస్ బయింగ్లో ఉన్నాయి. సో కరెంట్ రేట్లో ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఆర్ యావరేజ్ అని. ఓకే, రామకృష్ణ ఫోర్జింగ్స్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఫోర్జింగ్ స్టాక్స్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఈ మధ్య 450 రూపాయల నుంచి 550 రూపాయల వరకు పర్వాలేదు, మంచి పెర్ఫార్మెన్స్ స్టాక్లో మనం చూసాము. సో మొన్న రిజల్ట్స్ రావడం చూసాము 30th ఏప్రిల్ తర్వాత ఈ స్టాక్లో డౌన్ ట్రెండ్ అరెస్ట్ అయ్యి ఇప్పుడు కొంచెం రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫోర్జింగ్ సెగ్మెంట్లో ఉన్నారు, కాకపోతే స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే, మీరు అనుకున్నట్టుగా కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ఈశ్వరరావు ఉన్నారు. ఈశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారు. ఉజ్జీవన్ స్విగ్గీ, ఓకే స్విగ్గీ ఓకే. స్విగ్గీ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ లెవెల్లో మేబీ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. 450 రూపాయల నుంచి 250 రూపాయల వరకు తగ్గింది. ఇవాళ కూడా స్టాక్ చూస్తే కనుక ఈ 5% వరకు కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మొన్న 4th quarter రిజల్ట్స్ రావడం చూసాము స్విగ్గీ. ఆ తర్వాత స్విగ్గీలో స్టాక్లో కొంచెం నెగిటివ్ కరెక్షన్ కనిపిస్తుంది. సో కాబట్టి లాస్ట్ 1 month మార్కెట్ రికవరీలో పెద్దగా ఏమీ రికవరీ కాలేదు. కాబట్టి స్విగ్గీని అయితే ప్రస్తుతం నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. సార్ అమర్ రాజా అండ్ ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 40% లాస్లో ఉన్నారు. ఓకే, అమర్ రాజా ఒకసారి గమనిస్తే కనుక ఈవీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ఈవీ వెహికల్స్ అన్నిటి కూడా మీద రానున్న రోజుల్లో మేజర్ ఫోకస్ అన్న సంగతి కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి అమర్ రాజా ఈ మధ్య ఆల్మోస్ట్ 680 రూపాయల నుంచి 980 రూపాయల వరకు పెరిగింది. ఇంకా రిజల్ట్ రాలేదు, 25th May ఉంది. రిజల్ట్కు ముందు చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్కి ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది. కాబట్టి అమర్ రాజా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ ఈ మెటల్స్ హిందూ జింక్, హిందూ కాపర్, ఎల్ఎన్టీ కొన్నాను సార్. ఓకే, హిందుస్థాన్ జింక్ కానీ అలాగే కానీ హిందూ కాపర్ కానీ గమనిస్తే కనుక 2 స్టాక్స్లోనూ మంచి అప్ ట్రెండ్ కనిపించింది. ఓవరాల్గా మనం చూస్తే కనుక మెటల్ స్టాక్స్లో ర్యాలీ రావడం చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఈ ర్యాలీలో చూస్తే కనుక మెటల్ స్టాక్స్ అవుట్ పెర్ఫార్మర్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. హిందుస్థాన్ జింక్ మరి చూస్తే కనుక ఈ లెవెల్లో 660 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ వాల్యుయేషన్స్ కూడా ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది కాబట్టి పర్వాలేదు, ఇంకా చీపర్ లెవెల్లో ఉంది, చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే హిందుస్థాన్ కాపర్ కూడా చూస్తే కనుక 570 రూపాయలు ట్రేడ్ అవుతుంది. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 80 times ట్రేడ్తో అవుతుంది కాబట్టి ఈపీఎస్కి ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి 2 పెరిగాయి కాబట్టి కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.